ఏపీలో మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలను కూడా భక్తజనులతో కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. మరోపక్క పుణ్యస్నానాలు ఆచరించేందుకు గోదావరి జిల్లాలో ఉన్న సముద్ర తీర ప్రాంతాలన్నీ కూడా భక్తులతో కలకలాడుతూ కనిపిస్తున్నాయి. మహాశివరాత్రి నిజానికి ఏడాదికి ఒకసారి వచ్చే అద్భుతమైన పర్వదినం కావచ్చు. ఈ 24 గంటలు శివనామస్మరణతో భక్తులంతా కూడా పులకించిపోతాయని చెప్పుకోవచ్చు. దీంతో ఏపీకి సంబంధించి ప్రధానంగా కోటప్పకొండ భక్తజన సందోహంగా ఇప్పటికే గత 24 గంటల ముందు నుంచి కూడా భక్తజన సందోహంగా కోటప్పకొండ మారిందని చెప్పుకోవచ్చు. పంచారామ క్షేత్రాలు ప్రధానంగా సామర్లకోట తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి కుమారరామ భీమేశ్వర స్వామి దివ్య సన్నిధితో పాటు ద్రాక్షారామం స్వామి దివ్య సన్నిధి, అదేవిధంగా 5 ప్రాంతాల్లో ఏదైతే ఉన్నాయో ఈ పంచారామ క్షేత్రాలను కూడా భక్తజనులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క పిఠాపురానికి సంబంధించి ప్రధానంగా కుకుటేశ్వర స్వామి దివ్య క్షేత్రానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా భక్తజనులతో కలకలాడుతూ కనిపిస్తుంది. ఏది ఏమైనా విశేషమైన పర్వదినం. ఇలాంటి పర్వదినాన్ని మహాదేవుణ్ణి మనసారా వేడుకుని మన న్యాయబద్ధమైన సమస్య చెప్పి స్వామికి ఒక బెల్వం సమర్పించిన చేత మనలో ఉన్న న్యాయబద్ధమైన సమస్య స్వామి తీర్చడంతో పాటు ఆరోగ్యం ఈశ్వరుడు ఇస్తారని ఎంతో విశ్వాసంతో భక్తులు పూజలు చేస్తూ ఉంటారు. ఇక మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రధానంగా ఏపీకి సంబంధించి అన్ని క్షేత్రాల్లో కూడా ఈశ్వరుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేకుజామునే పంచారామ క్షేత్రాల్లో స్వామివారికి పాలు, పెరుగు, పంచదార మొదలగు వైదిక గదులతో కూడిన పంచామృత అభిషేకం నిర్వహించి సర్వాంగ సుందరంగా అలంకరించి మహాదేవుణ్ణి దర్శనానికి భక్తులకు కల్పించారు. అనేక మంది హరహర మహాదేవ అంటూ స్వామిని దర్శించుకుంటున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోపక్క ముక్తికి మార్గమైన పిఠాపురం కుకుటేశ్వర స్వామి దివ్య సన్నిధి కూడా భక్తులతో కలకలాడుతుంది. ఇక్కడ పాతాళ గంగాను కూడా పిలుస్తుంటారు కొన్ని ప్రాంతాల్లో. ఇక్కడ పుణ్యస్నానం ఆచరించి ఎవరైతే పెద్దల పేరుపై దానాలు ఇవ్వడం ద్వారా వారంతా కూడా ఎంతో సంతోషిస్తారు. పెద్దల ఆశీస్సుల ద్వారానే పిల్లలు, కుటుంబాలు బాగుంటాయనే విశ్వాసంతో వారి పేరుపై దాన ధర్మాలు కూడా పిఠాపురం కుకుటేశ్వర స్వామి దివ్య సన్నిధిలో ఇస్తారు. మరోపక్క సముద్రుడికి పండ్లు సమర్పించి పెద్దల పేరుపై అరటిపళ్ళు సముద్రుడికి ఇచ్చిన తర్వాత పెద్దలకు కూడా ఇస్తుంటారు. ఇటువంటి సాంప్రదాయం ఏపీలో సముద్ర తీర ప్రాంతాలతో పాటు అనేక శైవ క్షేత్రాల్లో కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఏపీ వ్యాప్తంగా ఉన్న శివాలయాలను కూడా శివనామ స్మరణతో మారిమోగిపోతున్నాయి. నీ దర్శనం ఈరోజు ఇవ్వు తండ్రి అంటూ కూడా భక్తులు పోటెత్తుతున్నారు. వేకు జాము నుంచి 24 గంటల దర్శనం, 24 గంటల ఏకాహ కార్యక్రమాలు అంటే శివనామ సంకీర్తన కార్యక్రమాలు కూడా దాదాపు అన్ని దివ్యక్షేత్రాల్లో కూడా కొనసాగుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. హరహర మహాదేవ అంటూ భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కుటుంబాల సమేతంగా ఉపవాస దీక్షలు చేస్తూ పుణ్యస్నానాలు ఆచరించి ఒకవేళ సముద్ర తీరానికి వెళ్ళలేని వాళ్ళు ఇంటి దగ్గరే పుణ్యస్నానాలు చేసి మహాదేవుని దర్శించుకుంటున్నారు. ఏడాదికి ఒకసారి వచ్చింది. ఎంతోమంది అంటే మన వృద్ధాప్యంలో ఉన్నవారు కూడా కొండపై ఉన్న మహాదేవుడి దర్శనానికి వస్తున్నారు, సముద్ర తీర ప్రాంతాలకు వస్తున్నారు. వచ్చే సంవత్సరం నేను ఉంటానో లేక నీలో ఐక్యమవుతానో మహాదేవ తెలియదు, కానీ ఈ సంవత్సరం ఈ మహాభాగ్యం నాకు ఈ అన్న విధంగా పెద్ద ఎత్తున భక్తులైతే మాత్రం హరహర మహాదేవుడి నామస్మరణతో హరహర మహాదేవుడి సేవలు అయితే కొనియాడుతున్నారు. ఏపీ వ్యాప్తంగా శైవక్షేత్రాన్ని కూడా భక్తజనులతో కిటకిటలాడుతున్నాయి. సముద్ర తీర ప్రాంతాలు గోదావరి జిల్లాలకు సంబంధించి అద్దరపేట, పెరమల్లపురం, కోనసీమకు సంబంధించి రాజోలు, అంతర్వేది ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా పుణ్యస్నానాలు ఆచిందారు. ఒక జాతర మాదిరిగా మహాదేవుని పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు.